Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusmalli. In this class, I am going to talk about some miscellaneous topics. First among those is a comment made by one Satish Revuri. అతను ఏమంటాడంటే, సార్ క్లాసెస్ అనేవి ఒక సీక్వెన్స్లో ఉండేటట్టు చూడండి, లైక్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఆర్ కంప్లీట్ గ్రామర్. ఇలా కన్ఫ్యూజన్గా ఉంది కొత్తగా ఫాలో అయ్యేవారికి అని ఫస్ట్ కామెంట్ రాశాడు ఆయన, సతీష్ రేవూరి. సో స్పోకెన్ ఇంగ్లీష్ అన్నీ ఒక దగ్గర, లేదా గ్రామర్ అన్ని ఒక దగ్గర, అట్లా మీరు చెయ్యండి, అలా కాకుండా ఇలా కొత్తగా ఫాలో అయ్యే వారికి కన్ఫ్యూజన్గా ఉంది అని రాశాడు. సతీష్ గారికి నేను చెప్పేది ఏంటంటే, యూ పీపుల్ వర్ టాట్ దట్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ గ్రామర్ ఆర్ డిఫరెంట్. మీకు అలా చెప్పారు. దిస్ ఈస్ ఎట్ అనదర్ wrong notion spread by some ignorant people. If someone speaks English without adhering to grammar, it is called gibberish, nonsense and butler English. మరి ఎవరు చెప్పారో తెలియదు నాకు. స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, గ్రామర్ వేరు, ఈ డిమార్కేషన్ ఎక్కడా లేదండి. మీరు స్పోకెన్ ఇంగ్లీష్ కనుక గ్రామర్ రూల్స్కి ఫాలో అవ్వకుండా మాట్లాడితే అది బట్లర్ ఇంగ్లీష్ అవుతుంది తప్పితే స్పోకెన్ ఇంగ్లీష్ అనిపించుకోదు. జిబ్బరిష్, అంత నాన్సెన్స్. మరి స్పోకెన్ ఇంగ్లీషు గ్రామర్ ఒకటేనా? గ్రామర్ని మనం ఏం చేస్తామంటే గ్రామర్ని అప్లై చేస్తాం స్పోకెన్ ఇంగ్లీష్లో. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే గ్రామర్ అవసరమా అంటే అవసరం లేకుండా నేర్చుకోవాలి అంటే మీరు ఒక సంవత్సరం పాటు యుఎస్ఏలోనో ఇంగ్లాండ్లోనో ఉంటే మీకు ఎటువంటి గ్రామర్ అవసరం లేకుండా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అది సాధ్యం కాదు. కాబట్టి ఇక్కడ తెలుగు మాట్లాడే సమాజంలో నివసిస్తూ మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే గ్రామర్ తప్పనిసరిగా నేర్చుకోవాలి. గ్రామర్ నేర్చుకున్న తర్వాత ఈ గ్రామర్ని ప్రాక్టీస్ చేస్తే అది స్పోకెన్ ఇంగ్లీష్ అవుతుంది. మీరు నేర్చుకున్నటువంటి రూల్స్ని ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని స్పోకెన్ ఇంగ్లీష్ వేరు, గ్రామర్ వేరు అనేది తప్పండి. ఇన్ సమ్ ఆస్పెక్ట్స్, ఇన్ సమ్ రెస్పెక్ట్స్ ఇట్ ఈస్ ట్రూ దట్ స్పోకెన్ ఇంగ్లీష్ డైవర్జెస్ ఫ్రమ్ గ్రామర్. అది ఎక్కడ మైనర్ యూసేజెస్లో గ్రామర్ నుంచి స్పోకెన్ ఇంగ్లీష్ వేరుపడుతుంది. కానీ 99% ఆఫ్ మీరు మాట్లాడే ఇంగ్లీష్లో గ్రామర్ ఉండాలి. రెండు, అన్నీ ఒక సీక్వెన్షియల్గా అరేంజ్ చేయండి అని చెప్పావు. మీరు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే నా క్లాసెస్ అంత స్ట్రక్చర్డ్ క్లాసెస్ మీకు ఎక్కడ ఉండవు. పర్సనల్ ప్రొనౌన్స్ చెప్పాను అంటే అవన్నీ ఒక దగ్గర చెప్పాను. తర్వాత స్టేట్మెంట్స్ ఇచ్చాను, ప్రజెంట్ స్టేట్మెంట్స్, పాస్ట్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ స్టేట్మెంట్స్. ఈ స్టేట్మెంట్స్లో కూడా పాజిటివ్స్, నెగటివ్స్, ఇంట్రాగేటివ్స్. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్మెంట్స్ తీసుకుంటే మీరు పాజిటివ్స్, నెగటివ్స్, ఇంట్రాగేటివ్స్. తర్వాత పాస్ట్ స్టేట్మెంట్స్, పాజిటివ్, నెగటివ్, ఇంట్రాగేటివ్. తర్వాత అంతే ఫ్యూచర్ స్టేట్మెంట్స్. తర్వాత సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఒకసారి వెళ్ళి చూడండి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి నేను 7-8 ఎపిసోడ్స్ చేశాను. 7-8 ఎపిసోడ్స్ చేశాను. ఇవి కాకుండా మళ్ళీ బీ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ అవన్నీ చెప్పాను మీకు. అవన్నీ వరుసను ఉంటాయి. పైగా నా ఎపిసోడ్స్ అన్నీ సీక్వెన్షియల్ ఆర్డర్లో 1, 2, 3, 4 నంబర్లు వేసి ఉంటాయి. చక్కగా మీరు నా ఛానల్లోకి వెళ్ళి మొదటి నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది అప్పుడు ఎలా చెప్తున్నానని. దీని తర్వాత మీ ప్రాక్టీస్ కోసం నేను ప్రతి ఎపిసోడ్లో, అంటే ఇప్పటి వరకు నేను చేసినటువంటి అప్రాక్సిమేట్గా 90 ఎపిసోడ్స్లో 60 ఎపిసోడ్స్కి నోట్స్ ఇచ్చాను. 60 ఎపిసోడ్స్కి ఎగ్జాస్టివ్ నోట్స్ ఇచ్చాను. మళ్ళీ పైగా ఒక 2 ఎగ్జాంపుల్స్, 3 ఎగ్జాంపుల్స్ కాదు, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి ఎగ్జాస్టివ్ మెటీరియల్ ఇచ్చాను. ఏం చేయాలి? ఇది మీరు పైకి చదువుతూ ప్రాక్టీస్ చేయాలి. చెయ్యటం వల్ల పదాలు మీరు అటరింగ్ అంటాం, అటరింగ్, ఆ పదాలు పలకటంలో మీకు అలవాటు అవుతుంది. కాబట్టి అంత ఎగ్జాస్టివ్ మెటీరియల్ మీరు జిరాక్స్ చేసుకొని, బైండ్ చేయించుకొని, ఫైల్ చేసుకొని పైకి ప్రాక్టీస్ చేయండి. నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చాను నేను, 1-2 కాదు. ఆ సెంటెన్సెస్ మొత్తం మీరు, ఆ ఎక్సర్సైజెస్, ఇవి కాక మళ్ళీ మీకు హోంవర్క్ ఇచ్చాను. ఆ హోంవర్క్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత ఎవరూ చెయ్యరండి, ఎవ్వరూ చెయ్యరు. ఇది మాత్రం నేను ఎలా అంటే అలా చెప్తాను, ఎంఫసైజ్ చేసి చెప్తాను. ఎవ్వరికి అంత ఓపిక లేదు, అంత తీరిక లేదు. అర్థమైందా? కాబట్టి స్ట్రక్చర్డ్గా ఉంటే నా క్లాసెస్ వెళ్ళి చూడండి. స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామర్ వేరు అనే భావనలో ఉండకండి. మీరు ఎంత ఎక్కువగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా మీరు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అదే కదా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో మాట్లాడడమే స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత చేస్తారు. పైకి చదవండి, బుక్స్ పైకి చదవండి. సో చదవటం అలవాటు అవుతుంది. తద్వారా మీకు ఆ సెంటెన్సెస్ పలికే విధానం వస్తుంది.
ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా నేర్చుకోగలరు. ఇదొకటి. తర్వాత ఏంటంటే ఇదొక టాపిక్. కాబట్టి సతీష్ గారు ఇప్పుడు నన్ను ఫాలో అవ్వటము, ఫాలో అవ్వకపోవటం అనేది మీ విచక్షణ, మీ డిస్క్రిషన్. ఓకే. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే మిమ్మల్ని చాలా వరకు చాలా బుక్స్ చెప్తున్నాను, అయ్యా బుక్స్ చదవండి, బుక్స్ చదవండి అని. ఈ బుక్స్లో జనరల్ బుక్స్ కూడా నేను డిస్క్రిప్షన్స్లో చాలాసార్లు మీకు లిస్టులు ఇచ్చాను. అవి మీరు చదివేటప్పుడు ఇది ఎదుర్కొనే అవకాశం రావచ్చు. అప్పుడప్పుడు మీకు ఏంటంటే ఈ పర్సనల్ ప్రొనౌన్స్ తెలుసు కదా మీకు, ఐ వు యూ దే హీ షీట్ అని. వీటి తర్వాత ఒక అపాస్ట్రఫీ పెట్టేసి డి అనేది ఉంటుంది మీకు టెక్స్ట్ బుక్స్లో, జనరల్ నవల్స్లో కానీ ఎక్కడైనా సరే రిటర్న్ మెటీరియల్లో మీరు ఇది ఎదుర్కొంటుంటారు చాలా సాధారణంగా. ఇది ఇప్పుడు ఐ తర్వాత అపాస్ట్రఫీ డి పెడితే, లేదా షీ తర్వాత అపాస్ట్రఫీ డి పెట్టిన, అన్ని పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత అపాస్ట్రఫీ పెట్టి డి పెడితే, పర్సనల్ ప్రొనౌన్స్ అనేది నా స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఓకే. సో ఇక్కడ ఇలా పెట్టినప్పుడు దీన్ని మనం ఎలా పలకాలంటే ఇలా ఉన్నప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆప్షన్స్ అంటే, ఈ ఐ తర్వాత అపాస్ట్రఫీ డి ఉన్నప్పుడు ఐ హ్యాడ్ అయినా చదవచ్చు, ఐ వుడ్ అయినా చదవచ్చు. మరి ఏం చదవాలి? మన ఇష్టం వచ్చిన చదవటానికి వీలు లేదు. ఏం చదవాలి, ఎలా గుర్తుపట్టాలి? ఇది ఐ హ్యాడా, ఐ వుడ్డా, ఇది షీ హ్యాడా, షీ వుడ్డా, ఎలా గుర్తుపట్టాలి? ఇది ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే, మీరు పుస్తకాలు నేను చెప్పాను, చాలామంది కొనుక్కున్నారు. ఈ కొనుక్కున్న పుస్తకాలు చదివే క్రమంలో ఇవి ఎదుర్కొన్నప్పుడు దీన్ని షీ హ్యాడా, షీ వుడ్డా, దే హ్యాడా, దే వుడ్డా, హీ హ్యాడా, హీ వుడ్డా. సో దీనికోసం ఎలా కనుక్కోవాలనేది చూపిస్తాను రండి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నిటికీ మీకు అపాస్ట్రఫీ డీల్ ఇచ్చుకుంటూ వచ్చాను. ఐడ్, విడ్, ఇది సరే ఎలా పలుకుతా పక్కన పెట్టండి. ఇవి వచ్చినప్పుడు ఇది మనం హ్యాడ్ అని ఎప్పుడు పలకాలి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రాశాను. ఇది సెలెక్ట్ కావటం లేదు, చూడండి. ఇక్కడ దీన్ని మనము ఐ హ్యాడ్ అని ఎందుకు చదువుతామంటే దాని తర్వాత వచ్చేటటువంటి వర్బ్ని గమనించండి. ఈ ఐ తర్వాత అపాస్ట్రఫీ డి తర్వాత, అంటే ఇవి మీరు ఏవి ఎదుర్కొన్నా వీటి తర్వాత వచ్చే వర్బ్స్ని గమనించండి. ఇక్కడ ఏమొచ్చినాయి? ఈటన్, బిల్ట్, సీన్, డ్రంక్, స్టోలెన్. ఏమిటండి ఇవన్నీ? ఇవన్నీ పాస్ట్ పార్టిసిపుల్స్. ఈట్, ఏట్, ఈటన్, బిల్డ్, బిల్ట్, బిల్ట్, సీ, సా, సీన్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్ కదా. కాబట్టి ఇక్కడ మీకు వీటి పదాల తర్వాత, ఈ వర్డ్స్ తర్వాత, ఈ తర్వాత వచ్చిన వర్బ్ని గమనించండి. ఇవి ఏవైనా సరే ఇక్కడ చూడండి, ఈటన్, బిల్ట్, సీన్, డ్రంక్, స్టోలెన్ ఆర్ ఎనీ పాస్ట్ పార్టిసిపుల్. సో పాస్ట్ పార్టిసిపుల్ వస్తే వీటి తరువాత మీరు ఐ హ్యాడ్ అని చదవాలి. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, దే హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, ఇలా చదువుతాం. సో ఈ కన్స్ట్రక్షన్ ఐ హ్యాడ్ అనేది ఎప్పుడు చదువుతామంటే, ఎప్పుడు మనం ఎదుర్కొంటామంటే 2 సందర్భాల్లో ఎదుర్కొంటాం. ఏంటది? ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంటే ఐ తర్వాత అపాస్ట్రఫీ డి ఇస్తే దాన్ని ఐ హ్యాడ్ అని ఎప్పుడు చదవాలంటే, ఇప్పుడు మీకు చెప్పాను, తర్వాత వచ్చినటువంటి వర్బ్ని గమనించండి. ఆ వర్బ్ గనక పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో ఉంటే మీరు అప్పుడు ఐ హ్యాడ్, వీ హ్యాడ్, దే హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్ అని అలా చదవాలి. ఇది ఒకటే సందర్భమా? ఇంకేదైనా సందర్భంలో కూడా ఈ ఐ హ్యాడ్లు వస్తాయా? వస్తాయి. రెండో సందర్భం ఏంటంటే పొసెషన్ వస్తుంది. పొసెషన్ అప్పుడు కూడా మీరు ఇది ఐ హ్యాడ్ అనే చదవాలి. పొసెషన్ వచ్చినప్పుడు ఎట్లా గుర్తుపడతాము? పొసెషన్ అంటే ఏంటి? మీ యొక్క ఓనర్షిప్ని తెలిపేది. ఓనర్షిప్ని తెలిపినప్పుడు దేన్ని ఓనర్షిప్ తెలుపుతుంది? ఏదైనా వస్తువు యొక్క ఓనర్షిప్ తెలుపుతుంది కదా. సో దీని తర్వాత అంటే ఐ తర్వాత అపాస్ట్రఫీ డి పెట్టి తర్వాత ఏదైనా నౌన్ ఉందనుకోండి, అది పాస్ట్ పొసెషన్ని తెలుపుతుంది, అంతే కదా. హ్యావ్ ఫ్యామిలీలోకి వెళ్ళి చూడండి ఒకసారి. సో ఐ హ్యాడ్ ఎ కార్. సో ఇక్కడ ఏంటి అర్థము? ఐ హ్యాడ్ ఎ కార్ అంటే నేను పాస్ట్లో కారు కలిగి ఉన్నాను, ఇప్పుడు ఉందో లేదో మనకు సంబంధం లేదు. ఐ హ్యాడ్ ఎ కార్ సమ్ టైమ్ ఇన్ ది పాస్ట్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఐ హ్యాడ్ ఎ కార్. సో ఇక్కడ ఏంటిది? నౌన్ వచ్చింది కాబట్టి ఇదేంటి ఇక్కడ ఐ హ్యాడ్ అని చదువుతాం, ఇది పొసెషన్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా పాస్ట్ పార్టిసిపుల్ వస్తే ఆ కన్స్ట్రక్షన్ మనం ఏ సందర్భంలో వాడతామంటే ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఐ హ్యాడ్ తర్వాత మీకు పాస్ట్ పార్టిసిపుల్ వస్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతామండి స్ట్రక్చర్ని. ఐ హ్యాడ్, వీ హ్యాడ్ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వచ్చిందంటే అది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అని అర్థం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. వెన్ ఐ ఓపెన్ మై బ్యాగ్ ఐ రియలైజ్డ్ దట్
ఐ హ్యాడ్ ఫర్గాటన్ టు బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. వెన్ ఐ ఓపెన్ మై బ్యాగ్, నేను బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు ఐ రియలైజ్డ్ దట్, ఏం రియలైజ్ అయ్యాను? ఐ హ్యాడ్ ఫర్గాటన్ టు బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. సో నేను ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ తేవటం మర్చిపోయానన్న విషయాన్ని నేను ఎప్పుడు రియలైజ్ అయ్యాను? నా బ్యాగ్ ఓపెన్ చేసినప్పుడు మీరు రియలైజ్ అయ్యాను. సో ఐ రియలైజ్డ్ దట్ ఐ హ్యాడ్ ఫర్గాటన్ టు బ్రింగ్ మై ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందన్నమాట అర్థము. సో ఈ కన్స్ట్రక్షన్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. సో ఆ అమ్మాయి డిన్నర్ కి ముందే తన హోంవర్క్ ని ఫినిష్ చేసింది. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఇక్కడ ఈ సెంటెన్స్ చూడండి, ఇది చూడండి. తర్వాత మళ్ళీ ఫిఫ్త్ సెంటెన్స్ చూడండి. షీ హ్యాడ్ బ్రోకెన్ హర్ ఫోన్ బిఫోర్ ద ట్రిప్ స్టార్టెడ్. షీ హ్యాడ్ బ్రోకెన్ హర్ ఫోన్ బిఫోర్ ద ట్రిప్ స్టార్టెడ్. సరే, ఏదో ట్రిప్కి వెళ్దాం అనుకున్నారు. ట్రిప్ బిగిన్ అయ్యే ముందే, స్టార్ట్ అయ్యే ముందే ఆవిడ తన ఫోన్ని పగలగొట్టుకుంది. షీ హ్యాడ్ బ్రోకెన్ హర్ ఫోన్ బిఫోర్ ద ట్రిప్ స్టార్టెడ్. ఓకే, ఇక్కడ బ్రోకెన్ అనేది మీకు పాస్ట్ పార్టిసిపుల్ అని తెలిసిపోతుంది. ఎందుకు? ఇది ఇర్రెగ్యులర్ వర్బ్ కాబట్టి. ఇర్రెగ్యులర్ వర్బ్ ఇదేంటి? బ్రేక్, బ్రోక్, బ్రోకెన్. కాబట్టి ఇది పాస్ట్ పార్టిసిపుల్ అని గుర్తుపెట్టారు. కానీ ఇక్కడ సెంటెన్స్ లో చూడండి, షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఇది ఫినిష్ అనేది రెగ్యులర్ వర్బ్. దీని కాంజుగేషన్ ఎలా ఉంటుంది? ఫినిష్, ఫినిష్, ఫినిష్డ్. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్ గా మీరు అనుకోవచ్చు, కానీ అనుకోవటానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఐ హ్యాడ్ అనేటటువంటి కన్స్ట్రక్షన్ వచ్చింది అంటే ఇక్కడ మీరు ఉన్నటువంటి రెగ్యులర్ వర్బ్ ఇది తప్పనిసరిగా పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో ఉంది అని మీరు భావించాలి. ఎందుకంటే షీ హ్యాడ్ తర్వాత ఎప్పుడు పాస్ట్ టెన్స్ రాదు, పాస్ట్ పార్టిసిపుల్ మాత్రమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇందులో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. దీని తర్వాత మీకు ఈడీతో వర్బ్ వచ్చిన దాని అర్థం అది పాస్ట్ పార్టిసిపుల్. ఈడీతో వచ్చిందంటే అర్థం ఏంటి? అది రెగ్యులర్ వర్బ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. హీ హ్యాడ్ విజిటెడ్ 3 countries బై ద టైమ్ హీ టర్న్ 30. సో అతను 30 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి 3 దేశాలు సందర్శించాడు. హీ హ్యాడ్ విజిటెడ్ 3 countries. అతను 3 దేశాలు సందర్శించాడు. ఎప్పుడు? బై ద టైమ్ హీ టర్న్ 30. అతను 30 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికే 3 దేశాలు సందర్శించాడు. ఇది ఏ టెన్స్ లో ఉందండి? కంగారు పడకండి, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వి అరైవ్డ్ ఎట్ ద పార్టీ. దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వి అరైవ్డ్ ఎట్ ది పార్టీ. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు కొత్తగా ఇక్కడ ఏదో వేరే పదం వచ్చింది అని అనుకోకండి. ఇది ఏంటిది? వర్బ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి పదం, యాడ్ వర్బ్. ఈ యాడ్ వర్బ్ రావటం వల్ల మనం దీన్ని పట్టించుకోకూడదు. ఇక్కడ మనకు కావాల్సింది మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది? పాస్ట్ పార్టిసిపుల్ రూపంలో ఉంది. కాబట్టి ఇక్కడ దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వి అరైవ్డ్ ఎట్ ది పార్టీ. ఇక్కడ ఏం చేస్తుంది? ఆల్రెడీ అనేటటువంటి పదము అది వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. వర్బ్కి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి మనకి ఆల్రెడీతో సంబంధం లేదు. ఈ ఆల్రెడీ అనే పదము యాడ్ వర్బ్. ఈ యాడ్ వర్బ్ ఇక్కడ సెంటెన్స్ లో వర్బ్ని, ఈటెన్ అనే వర్బ్ని క్వాలిఫై చేస్తుంది. ఏంటి ఆ సెంటెన్స్కి అర్థము? దే హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వి అరైవ్డ్ అట్ ద పార్టీ. సో ఒక ఫ్రెండ్స్, సపోజ్ ఒక 6 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనం ఒక పార్టీకి వెళ్ళాలనుకున్నాం. అందులో సపోజ్ ఒక 4 ముందు వెళ్ళిపోయారు పార్టీకి. సో జనరల్గా మనం ఏం ఊహిస్తాము? అక్కడ పార్టీలో మనం భోజనం చేయటము, సంథింగ్ ఏదో తినడం ఉందనుకోండి, అది డిన్నర్ కావచ్చు, ఏదో ఉంది. సో ఆ మిగిలిపోయిన ఇద్దరము కొంచెం లేట్గా వెళ్ళాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? మేము ఇద్దరము అందరం కలిసి భోజనం చేస్తాము, వాళ్ళు మా కోసం వెయిట్ చేస్తారు అనేటటువంటి భావనలో ఉంటాం మనం. కానీ మనం అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరు తినేశారు, వాళ్ళు అదే ముందు వెళ్ళిన 4 తినేశారు. అటువంటి సందర్భంలో ఇది వాడతాం అనమాట. ఏంటి? దే హ్యాడ్ ఆల్రెడీ ఈటెన్ వెన్ వి అరైవ్డ్ ఎట్ ది పార్టీ. సో మేము పార్టీకి వెళ్ళేటప్పటికే వాళ్ళు తినేశారు. సో ఆల్రెడీ ఎప్పుడు వాడతామా అంటే, ఆల్రెడీ ఈజ్ యూస్డ్ టు సే దట్ సంథింగ్ హ్యాపెండ్ సూనర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో ఆల్రెడీ ఈజ్ యూస్డ్ టు ఎక్స్ప్రెస్ దట్ సంథింగ్ హ్యాపెండ్ సూనర్ దెన్ ఎక్స్పెక్టెడ్. సో మనం ఊహించిన దానికంటే ముందే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఈ ఆల్రెడీ అనేది వాడతాం. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో చాలా ఎక్కువ వాడతాము. అక్కడ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా? సో ఇక్కడ ఆల్రెడీ ఉన్నందువల్ల మనకి ఇక్కడ హ్యాడ్ ఆ వుడ్ అనేది మారదు, ఇక్కడ హ్యాడే వస్తుంది. తర్వాత వీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్
బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. వీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్ బిఫోర్ ద రెయిన్ స్టార్టెడ్. సో రెయిన్ స్టార్ట్ అయ్యే ముందే మేము ఇంటిని వదిలి బయటకు వచ్చేసామంటే మేము తడవలేదు అని అర్థం ఇక్కడ. వీ హ్యాడ్ లెఫ్ట్ ద హౌస్. ఇక్కడ లెఫ్ట్ అనేది ఏంటిది? పాస్ట్ పార్టిసిపుల్, కాబట్టి ఇక్కడ హ్యాడ్ అనే చదవాలి. షీ హ్యాడ్ బ్రోకెన్ హర్ ఫోన్, ఇది చెప్పేశాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, హీ హ్యాడ్ రిటర్న్ 3 books బై ద టైమ్ హీ టర్న్ 40. సో అతను 40 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికే 3 books రాసేశాడు, 3 books కి ఆథర్ చేశాడు. సో హీ హ్యాడ్ రిటర్న్ 3 books. రిటర్న్ అనేది తెలుసుగా మీకు, రైట్, రోట్, రిటర్న్. సో ఇది పాస్ట్ పార్టిసిపుల్. హీ హ్యాడ్ రిటర్న్ 3 books బై ద టైమ్ హీ టర్న్ 40. ఈ సెంటెన్స్ చూడండి, దే హ్యాడ్ డ్రివెన్ ఆల్ నైట్. దే హ్యాడ్ డ్రివెన్ ఆల్ నైట్ టు రీచ్ దేర్ ప్లేస్ బై మార్నింగ్. టు రీచ్ దేర్ ప్లేస్ బై మార్నింగ్. మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు ఇలా చంక్ లాగా పెట్టుకోవచ్చు. దే హ్యాడ్ డ్రివెన్ ఆల్ నైట్, ఇది కూడా అంతే, ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. అర్థమైందా? హీ హ్యాడ్ రిటర్న్ 3 books బై ద టైమ్ హీ టర్న్ 40. షీ హ్యాడ్ బ్రోకెన్ హర్ ఫోన్ బిఫోర్ ద ట్రిప్ స్టార్టెడ్. సో ఇలా మీరు చంక్స్ లాగా మాట్లాడటం నేర్చుకోండి. దే హ్యాడ్ డ్రివెన్ ఆల్ నైట్ టు రీచ్ దేర్ ప్లేస్ బై మార్నింగ్. సో వాళ్ళ ప్లేస్కి ఉదయానికల్లా చేరటం కోసము వాళ్ళు రాత్రంతా బండి కారు నడుపుతూనే ఉన్నారు. దే హ్యాడ్ డ్రివెన్ ఆల్ నైట్ టు రీచ్ దేర్ ప్లేస్ బై మార్నింగ్. ఇవన్నీ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అండి. మీకు తెలుసుగా, చిన్నప్పటి నుంచి మీరు ఎవరు పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పమనండి, స్కూల్లో టీచర్లు కానీ, ఇంటర్మీడియట్లో కానీ, ఇప్పుడు యూట్యూబ్లో టీచర్లు కానీ, ఎవరైనా సరే పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పండి అనగానే ఒకటే గుర్తొస్తుంది వాళ్ళకి, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ది స్టేషన్. సో ఎన్ని చెప్పొచ్చు అండి? 100 చెప్పొచ్చు. ఆలోచించరు. వాళ్ళకి వాళ్ళ పంతులు అదే చెప్పారు. ఇప్పుడు మీకు పాఠాలు చెప్తున్న టీచర్లకు కూడా వాళ్ళ పంతులు అదే చెప్పారు. పాస్ట్ పర్ఫెక్ట్ అని చెప్పమంటే ఇదే, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ రీచ్డ్ ది స్టేషన్, లేదా బిఫోర్ వీ రీచ్డ్ ది స్టేషన్, ఇంతే. లేదా దే రీచ్డ్ ది స్టేషన్, ఈ మారుస్తారు మహా అయితే. భావదరిద్రానికి అబిస్ అంటాను నేను, అబిస్. చూడండి, మీకు మంచి ఇంగ్లీష్ పదం అది. తర్వాత ఐ తర్వాత అపాస్ట్రఫీ వస్తే డి అనేది ఐ హ్యాడ్గా ఎలా గుర్తుపట్టాలి అంటే, తర్వాత వచ్చినటువంటి వర్బ్ని గమనించి అది పాస్ట్ పార్టిసిపుల్ అయితే అది ఐ హ్యాడ్గా గుర్తుపట్టాలని చెప్పాం. అప్పుడు ఐ వుడ్ అని ఎప్పుడు పలకాలి అంటే, ఇది చూడండి, ఎప్పుడు పలకాలంటే తర్వాత వచ్చినటువంటి వర్బ్ని చూడండి. ఇక్కడ ఏముంది వర్బ్? ఇక్కడ సెకండ్ కాలం చూడండి, లైక్, గో, సింగ్, ప్రిఫర్, అప్రిషియేట్, స్ట్రైవ్. ఇక్కడ స్ట్రైవ్కి క్యాపిటల్ లెటర్ ఉండకూడదు, అది అలా పడిపోయింది, వదిలేసేయండి. సో ఇవన్నీ ఏంటి? ఇన్ఫినిటివ్స్. ఈ లాస్ట్ పదం చూడండి, ఇన్ఫినిటివ్స్. సో నా స్టూడెంట్స్ అందరికీ ఇన్ఫినిటివ్స్ అంటే ఏంటో తెలుసు కాబట్టి ఇబ్బంది లేదు. కొత్తగా చూసే వాళ్ళకి కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్లో ఫస్ట్ కాలంలో ఉండే వాటిని మనం ఇన్ఫినిటివ్స్ అంటాం. లైక్, గో, సింగ్, ప్రిఫర్, ఈట్, వాక్, రన్, ఇవన్నీ. సో ఈ ఐ తర్వాత అంటే పర్సనల్ ప్రొనౌన్స్ తర్వాత అపాస్ట్రఫీ డి ఉంటే, తర్వాత వర్బ్ గనక ఇన్ఫినిటివ్ అయి ఉంటే మనము ఐ వుడ్ అని చదవాలా. వీ వుడ్, యూ వుడ్, దే వుడ్, హీ వుడ్, షీ వుడ్, ఇట్ వుడ్. ఇక్కడ హ్యావ్ అనేది ఎందుకు 4వ కాలంలో చూడండి, ఆర్ హ్యావ్ అని రాశాను. లెక్క ప్రకారం హ్యావ్ కూడా ఇన్ఫినిటివే కదా, కాబట్టి హ్యావ్ వచ్చినా ఐ వుడ్ అనే చదవాలి. కానీ హ్యావ్ అనేది ఇక్కడ ఎందుకు విడిగా రాశానంటే, ఐ వుడ్ తర్వాత హ్యావ్ గనక వస్తే అది దాని తర్వాత మళ్ళీ పాస్ట్ పార్టిసిపులే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఐ వుడ్ లైక్, వీ వుడ్ గో, యూ వుడ్ సింగ్, ఇవి వేరు, ఈ కన్స్ట్రక్షన్ వేరు. ఈ ఐ వుడ్ తర్వాత లేదా హీ వుడ్ తర్వాత కనుక హ్యావ్ వస్తే మళ్ళీ తర్వాత పాస్ట్ పార్టిసిపుల్ వస్తుంది. ఆ కన్స్ట్రక్షన్ చెప్తాను ఇప్పుడే చూడండి. సో ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అర్థమైంది కదా మీకు, ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది, కంగారు పడకండి. సో ఐ వుడ్ తర్వాత ఇన్ఫినిటివ్స్ వస్తే మీకు అది ఐ వుడ్ లాగా చదవాలి. ఐ వుడ్ లైక్, వీ వుడ్ గో, దే వుడ్ సింగ్, హీ వుడ్ అప్రిషియేట్, షీ వుడ్ స్ట్రైవ్, ఇలా చదవాలి మనం. ఇది ఐ వుడ్ తర్వాత ఇటువంటి కన్స్ట్రక్షన్స్ ని మనము ఇక్కడ లాస్ట్ చూడండి, ఐ వుడ్ తర్వాత ఐ వుడ్ ఎట్సెట్రా కన్స్ట్రక్షన్ ఆఫ్ అన్ ఎక్స్ప్రెసెస్. ఈ ఐ వుడ్ తోటి కనుక వస్తే ఆ కన్స్ట్రక్షన్ ఏం ఎక్స్ప్రెస్ చేస్తుంది అంటే ప్రిఫరెన్సెస్. మీ ప్రిఫరెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, మీ డిజైర్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, అంటే మీ కోరికలు, మీ ఇంటెన్షన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది, అంటే ఏంటి, మీ యొక్క ఉద్దేశాలని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఆర్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్, లాస్ట్ వర్డ్స్ చూడండి, హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటే ఇమాజినరీ, అన్రియల్.
అవి నిజమైనవి కాదు, ఇమాజినరీ, మనం ఊహించుకున్నవి. వాటిని మనము హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అంటాం. ఆ సిచ్యువేషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి మీ ప్రిఫరెన్సెస్, మీ డిజైర్స్, మీ ఇంటెన్షన్స్ ఇవి ఎక్స్ప్రెస్ చేయడానికి మనము ఈ ఈ స్ట్రక్చర్లోకి వెళ్తాం. ఇది మీరు ఇంగ్లీష్లో ఆల్రెడీ నేను 2-3 ఎపిసోడ్స్ చెప్పినట్టున్నాను. ఐ వుడ్ తోటి కొన్ని ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని చెప్పాను. అక్కడికి వెళ్ళండి, చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం దీని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, చూడండి. షీ వుడ్ కాల్ హర్ పేరెంట్స్ ఎవ్రీ సండే. షీ వుడ్ కాల్ హర్ పేరెంట్స్ ఎవ్రీ సండే. ఏంటి ఇక్కడ అర్థము? ఇక్కడ ఈ సెంటెన్స్ లో షీ తర్వాత అపాస్ట్రఫీ డి తర్వాత కాల్ అనేటటువంటి ఇన్ఫినిటివ్ వచ్చింది కదా. ఇది రెగ్యులర్ వర్బ్, కాల్, కాల్డ్, కాల్డ్. కాబట్టి ఇక్కడ ఇన్ఫినిటివ్ వచ్చింది కాబట్టి ఇది మీరు వుడ్ అని చదవాలి. షీ వుడ్ కాల్ హర్ పేరెంట్స్ ఎవ్రీ సండే అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి? ప్రతి ఆదివారము ఆమె తన పేరెంట్స్తో ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఎప్పుడు? షీ వుడ్ కాల్ హర్ పేరెంట్స్ ఎవ్రీ సండే. ఇది ఆవిడ పాస్ట్లో ఆవిడకు ఉన్నటువంటి ఒక హ్యాబిట్, ఒక అలవాటు. ఎప్పుడు? పాస్ట్లో. ఇప్పుడు సంగతి చెప్తుందా? ఈ సెంటెన్స్లో ఇలా చెప్పినందువల్ల ఇప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు అందులో. ఆవిడ పాస్ట్లో తనకున్నటువంటి అలవాటు, ప్రతి సండే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆవిడ ఎక్కడో ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంది, పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారనుకోండి. ప్రతి సండే ఆవిడ వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి మాట్లాడుతుండేది. ఇది పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో షీ వుడ్ కాల్ హర్ పేరెంట్స్ ఎవ్రీ సండే. ఇదేంటి? పాస్ట్ హ్యాబిట్ ఇది. ఈ వుడ్తో వచ్చిన తిప్పలు ఏంటంటే, వుడ్కి రకరకాలైనటువంటి యూసేజెస్ ఉన్నాయి, చాలా యూసేజెస్ ఉన్నాయి. ఇవన్నీ మనము మోడల్స్ వచ్చినప్పుడు చెప్పుకుందాము, ఇప్పుడు అంత తొందర లేదు. సో వుడ్ గురించి ఇప్పుడు ఇంతవరకు చెప్పిన అంటే ఎలా చదవాలి, పర్సనల్ ప్రొనౌన్ తర్వాత అపాస్ట్రఫీ డి ఉంటే ఎలా చదవాలి అంతవరకు నేర్చుకోండి. అది వుడ్ అనాలా, హ్యాడ్ అనాలా అనేది నేర్చుకోండి. వుడ్ యొక్క యూసేజెస్ మనం డీటెయిల్డ్గా ఒక 5-6 ఎపిసోడ్స్లో నేర్చుకుందాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటి? హీ వుడ్ విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్. హీ వుడ్ విజిట్ హిస్ గ్రాండ్ పేరెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్. ఇదేంటిది? ఇది కూడా అంతే. సమ్మర్ వెకేషన్స్లో అతను తన గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేసేవాడు, సందర్శించేవాడు. ఇది కూడా అతనికి పాస్ట్లో ఉన్నటువంటి ఒక హ్యాబిట్. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్ ఇఫ్ ద ట్రాఫిక్ హ్యాడెంట్ బీన్ సో బ్యాడ్. ఇక్కడ దే వుడ్ తర్వాత హ్యావ్ వచ్చింది. హ్యావ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి వర్బ్ ఇది పాస్ట్ పార్టిసిపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్, వాళ్ళు ముందే వచ్చేవాళ్ళు. ఎప్పుడు? ఇఫ్ ద ట్రాఫిక్ హ్యాడెంట్ బీన్ సో బ్యాడ్. ట్రాఫిక్ గనక బాగా ఉన్నట్లయితే, హ్యాడెంట్ బీన్ సో బ్యాడ్ అంటే ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ గనక బాగా ఉన్నట్లయితే వారు త్వరగా వచ్చేవాళ్ళు, ఎర్లీగా వచ్చేవాళ్ళు. వచ్చారా? ఇప్పుడు రిజల్ట్ ఏంటి? వచ్చారా? రాలేదు కదా. సెంటెన్స్ ఏంటి? దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్. వాళ్ళు ముందే వచ్చి ఉండేవాళ్ళు. ఏ సందర్భంలో? ట్రాఫిక్ గనక అంత బాగుగా లేకుండా ఉన్నట్లయితే, అంటే బాగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అలా జామ్ అవ్వకుండా ఉన్నట్లయితే వాళ్ళు త్వరగా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కండిషన్ ఏంటి? వాళ్ళు త్వరగా వచ్చారా? రాలేదు కదా. సో ఇది ఇమాజినరీ సిచ్యువేషన్. ఇది ఇఫ్ క్లాజుల్లో 3వ క్లాజ్ అంటాం. తొందరపడకండి, మనం ఇఫ్ క్లాజులు వచ్చినప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఇక్కడ మీరు అది వుడ్గా చదవాలా, హ్యాడ్గా చదవాలా అంతవరకే నేర్చుకుంటున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఇదనమాట. దే వుడ్ హ్యావ్ అరైవ్డ్. దే వుడ్ తర్వాత హ్యావ్ వచ్చింది అంటే మనము వుడ్లోకి వెళ్ళాలి. హ్యావ్ వస్తే మాత్రం తర్వాత వచ్చే వర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ రావాలి. ఇది ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్. ఇక్కడ మీరు చంక్స్ ఇక్కడ చక్కగా పెట్టేసుకోవచ్చు. ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ ది మనీ. ఇక్కడ కూడా చూడండి, దే వుడ్ హ్యావ్ అరైవ్డ్ ఎర్లియర్ ఇఫ్ ద ట్రాఫిక్ హ్యాడెంట్ బీన్ సో బ్యాడ్. ఇదంతా ఈ 2 చంక్స్ అనమాట. ఇది ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ ది మనీ. ఇది ఇఫ్ క్లాసుల్లో 2వ క్లాస్. ఇది సెకండ్ క్లాసు, ఇందా చెప్పింది 3rd క్లాస్. ఈ సెకండ్ క్లాస్ ఏంటి? ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్. నేను ప్రపంచాన్ని తిరిగేవాడిని. ఎప్పుడు? ఏ సందర్భంలో? నా దగ్గర డబ్బులుంటే తిరిగేవాడిని. డబ్బులు ఉన్నాయా? లేవు. ఉంటే తిరుగుతుండేవాడినిగా. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను ప్రపంచాన్ని తిరగలేదు. అదనమాట రిజల్ట్. సో ఇది కూడా ఇంప్రాబబుల్ సిచ్యువేషన్. నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను తిరగలేదు. ఉన్నట్టయితే తిరిగేవాడిని. ఉన్నట్టయితే తిరిగేవాడిని అంటే అర్థం ఏంటి? నా దగ్గర డబ్బులు లేవనేగా, ఉంటే తిరిగేవాడినిగా. సో అదనమాట అర్థము. ఇదేంటి? ఇది కూడా ఇంప్రాబబుల్, గుర్తుపెట్టుకోండి.
సో ఐ వుడ్ ట్రావెల్ ది వరల్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ ది మనీ. లాస్ట్ సెంటెన్స్ చూడండి. ఇదేంటి, ఇక్కడ కూడా హ్యావ్ వచ్చింది. వీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. ఇక్కడికి మీరు చక్కగా ఒక చంక్ చేసేసుకోండి. ఏమని, ఇక్కడ చంక్ పెట్టుకోండి. వీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. మేము మీకు సహాయం చేసేవాడిని అండి, మీకు లేకపోతే నీకు. వీ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ, మేము నీకు సహాయం చేసేవాళ్ళం. ఏ కండిషన్లో? ఇఫ్ వీ హ్యాడ్ నోన్ యూ నీడెడ్ అసిస్టెన్స్. ఇఫ్ వీ హ్యాడ్ నోన్ యూ నీడెడ్ అసిస్టెన్స్. అర్థమైంది కదా? సో ఇక్కడ ఏంటి, ఇఫ్ వీ హ్యాడ్ నోన్ యూ నీడెడ్ అసిస్టెన్స్. సో నీకు అసిస్టెన్స్ కావాలి అని మాకు తెలిసి ఉన్నట్లయితే నీకు సహాయం చేసేవాళ్ళం. చేసామా నీకు సహాయము? చేయలేదు. నీకు అసిస్టెన్స్ అవసరమని మాకు తెలుసా? తెలియదు. మీకు సహాయం చేశామా? చేయలేదు. సో అదనమాట ఇమాజినరీ, హైపోథెటికల్. నీకు సహాయం అవసరమని తెలిసి ఉంటే మేము చేసేవాళ్ళం, తెలియదు కదా, చేయలేదు. అదనమాట. వీటి గురించి మనం డీటెయిల్గా తర్వాత నేర్చుకుందాము. ఓకే, ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఇక మూడోది. చాలామంది నాకు ఆడియో క్లిప్పింగ్స్ పెడుతున్నారు, ఇంకా పెట్టని వాళ్ళు, నాకు రెగ్యులర్గా నాతో టచ్లో ఉండేవాళ్ళు చక్కగా పెట్టండి. సో మన స్టూడెంట్స్ ఎవరైనా మీరు చక్కగా పెట్టని వాళ్ళు ఉంటే ఆడియో క్లిప్స్ పెట్టండి. 2-3 రోజులు టైం పట్టవచ్చు. నాకు సొంత కొంచెం ప్రాబ్లమ్స్, నాకు ఏవో చదువుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు పెట్టిన వెంటనే నేను రిప్లై ఇవ్వలేదు అని బాధపడకండి. ఒక 2-3 డేస్లో మీరు ఎలా చదువుతున్నారు, మీ ప్రాబ్లమ్స్ ఏంటో నేను మీకు ఈమెయిల్లో తప్పనిసరిగా చేస్తాను. అందరూ పెట్టండి, ఇబ్బంది ఏం లేదు, చేస్తాను. ఓకే, ఇందులో చిట్టూరి వరప్రసాద్ అని ఒక అబ్బాయి రిపీటెడ్గా మనకి ఆడియో క్లిప్పింగ్స్ పంపిస్తుంటాడు. అతను కాదు, మీలో చాలామంది చేసేటటువంటి 2 తప్పులు చెప్తాను చూడండి. ఏంటంటే, మీరు ఈ తెలుగు మీడియంలో చదవటం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. మీరు ఈ పదాలను, అంటే ఈ రెగ్యులర్ వర్బ్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క పాస్ట్ టెన్స్ని, పాస్ట్ ఫామ్ని, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని, ఇవి కొంచెము వియర్డ్గా చదువుతారు మీరు. ఎలా అంటే వాషెడ్, క్లీనెడ్, వాకెడ్, టాకెడ్, లెర్నెడ్, కాల్డ్, స్టార్టెడ్, పుష్డ్. సో మీరు ఎంతసేపటికి చివరిలో ఈ ఈడీకి ఎక్కువగా స్ట్రెస్ ఇస్తుంటారు. మీ ఇంటోనేషన్ అక్కడికి వచ్చినప్పుడు పెరిగిపోతుంది. వాషెడ్, క్లీనెడ్ తప్పని చెప్పటం లేదు. యు ఆర్ టాట్ లైక్ దట్. మీకు అలా నేర్పించబడ్డారు మీరు. సో అందుకని మీరు అది వదిలేసుకోలేకపోతున్నారు. కానీ ఇందులో అక్కడ ఉన్న విషయాన్ని మర్చిపోండి. WASHD ఉందనుకోండి, ఎలా చదువుతారు? వాష్. సో మీరు స్ట్రెస్ అనేది ఎప్పుడు పదం మొదట్లోనే ఇవ్వాలి. వాష్. మీరు ఎలా ఇస్తున్నారు? వాషడ్. ఆ చివర ఉన్నటువంటి SHED ఉంది కదా, మనకు చిన్నప్పటి నుంచి తెలుస్తుందా? SHED అంటే షడ్డు. సో షడ్డుని తీసుకొని వచ్చి అక్కడ మీ వాయిస్ని పెంచుతున్నారు, మీ ఇంటోనేషన్ అక్కడ పెంచుతున్నారు. వాషెడ్. మీరు గమనించండి, మీరు రికార్డ్ చేసుకొని వినండి. వాషెడ్, క్లీనెడ్, టాకెడ్, లెర్నెడ్, కాల్డ్. సో చివర మీరు ఆ ఈడీకి స్ట్రెస్ ఇవ్వటం తగ్గించండి. ఆ వర్డ్ ముందు స్ట్రెస్ ఇవ్వండి. వాష్, క్లీన్డ్, స్టార్టెడ్. ఆ ముందు పదానికి స్ట్రెస్ ఇవ్వండి. తర్వాత ఈ వరప్రసాద్ గారు మీరు ఈ పదాన్ని మరి కూనీ చేసేశారు సార్. నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఆ ఫస్ట్ మీరు ఇంకోటి పెట్టినప్పుడు మీకు నేను చెప్పానయ్యా, అలా కాదు, ప్రతి పదము మీరు గూగుల్లో ఎలా ప్రొనౌన్స్ చేస్తున్నారో చూసి 1కి 10 సార్లు దాన్ని మీరు పలకండి అని చెప్పాను. మీరు అది పలకటం లేదు. ఈ పదాన్ని ఎలా పలికారో తెలుసా మీరు? సెవియార్. ఇక్కడ యార్ అనేటటువంటి యాకి దీర్ఘం ఎందుకు? సెవియారా? ఒకసారి వెళ్ళి వినండి గూగుల్లో. సేవియర్. ఆరు పలకకూడదు. పలికారనుకోండి సేవియర్. ఆ యా అనేది దీర్ఘం ఇవ్వకూడదు. సేవియర్. కరెక్ట్గా పలికితే ఆరు కూడా పలకకూడదు. సేవియర్. మనకు అంతొద్దు. మన ఇండియన్ యాక్సెంట్లో ఆరు పలికినా నష్టం లేదు. సేవియర్. ఆ సేకి దీర్ఘం ఇవ్వకూడదు. దాన్ని గట్టిగా పలుకుతాం. సేవియర్. మీరు ఎలా పలికారు? సెవియార్. మీరు 2-3 సార్లు అలానే పలికారు. అది చాలా తప్పు. మీరు అందరికీ చెప్తున్నా, చిన్న పదాలు కూడా మీరు 100 పదాలు 200 పదాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ 100 పదాలు మీరు నేర్చుకునేటప్పుడు మాత్రము ఈ జాగ్రత్త తీసుకోండి. ప్రతి పదము మీకు రాదనుకోండి. డోంట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్.
ఏ పదము నాకు రాదు. నేను ఖచ్చితంగా గూగుల్‌లో విని 1కి 10 సార్లు పలికి తర్వాతనే మాట్లాడతానని నిర్ణయించుకోండి. అప్పుడు మాత్రమే మీరు బాగా పలుకుతారు. 2 క్లాస్‌లో మీరు ఒక టీచర్‌గా భావించండి. భావించి ఒక 10 మంది పిల్లలున్నారు మీరు. ఎలా నేను చెప్తే ఈ 10 మందికి ఎలా వినిపిస్తుంది అని అలా చదవండి. మీరు నోట్లో విస్పరింగ్ అంటాం. గుసగుసలాడుకోవద్దు. ఆ వాయిస్‌లో గట్టిగా రావాలి. అంటే ఎలా వస్తది? మీ ముందు ఒక 10 మందో, 20 మందో పిల్లలు ఉన్నారని ఊహించుకొని మాట్లాడండి. మాట్లాడినప్పుడు వాయిస్ ఇంటోనేషన్ సంగతి మర్చిపోండి. ఇంటోనేషన్ తర్వాత వాయిస్‌లో గట్టిగా ఆ లౌడ్‌నెస్ ఉండాలి గదా! అందుకని మీ ముందు ఒక 20 మంది పిల్లలు ఉన్నారని భావించి వాళ్ళకి క్లాస్ చెప్తున్నానని భావించి మాట్లాడండి. అప్పుడు మీకు డిక్షన్ పెరుగుతది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి పదం ముందు ఒక 200, 300 పదాలు చిన్న చిన్న పదాలు కూడా ఎలా పలుకుతారనేది గూగుల్‌లో నేర్చుకోండి. 1కి 10 సార్లు మీరు పలకండి. తర్వాత ప్రాక్టీస్ చేయండి. 2 మీ ఎదురుగా ఒక 20 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళకి నేను క్లాస్ చెప్తున్నానని చదవండి నోట్స్ అనేది, టెక్స్ట్ అనేది. ఓకే. తర్వాత ఇక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు సెంటెన్స్‌లో వర్బ్‌ని చాలా కూనీ చేసేస్తున్నారు. వర్బ్‌ని కూనీ చేస్తున్నారు మీరు. అంటే నేను ఇది కోపంగా చెప్పడం లేదు. మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే సెంటెన్స్‌లో వర్బ్‌ని అలా కూనీ చేయకూడదు. అర్థం మారిపోతుంది. అంతే కదా! అర్థం మారిపోతుంది. అర్థం మారిపోతే మీరు అనుకున్నది వేరు, మీరు చెప్పదలుచుకున్నది వేరు. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 82వ ఎపిసోడ్‌లో నవీన్ అనే కుర్రోడు రాశాడు. నైస్ క్లాస్ వన్స్ అగైన్. నైస్ క్లాస్ సార్ వన్స్ అగైన్. బాగుంది. ఐ మోటివేటెడ్ టు యువర్ క్లాస్. ఐ మోటివేటెడ్ టు యువర్ క్లాస్. థాంక్ యూ సో మచ్ సార్. ఇది కనిపిస్తుందా మీకు? ఐ మోటివేటెడ్ టు యువర్ క్లాసా? ఐ మోటివేటెడ్ టు యువర్ క్లాస్. మోటివేషన్ అంటే ఏంటి? ప్రేరణ కలిగించటము, ఉత్తేజం కలిగించడం. ఉత్తేజం కాదు, ప్రేరణ కొంచెం మంచి పదం. సో ప్రేరణ కలిగించడం. సో తన ఉద్దేశం ఏంటి? మీ క్లాసెస్ వల్ల నేను ప్రేరణ పొందాను సార్ అని చెప్పదలుచుకున్నాడు. అతనేం చెప్పాడు? ఐ మోటివేటెడ్ టు యువర్ క్లాస్. అక్కడ టు అనేది లేదనుకుందాం ఒక నిమిషం. అప్పుడు సెంటెన్స్ ఏమవుతుంది? ఐ మోటివేటెడ్ యువర్ క్లాస్ అంటే ఏంటి? మీ క్లాసుకి నేను ప్రేరణ కలిగించాను అని అర్థం. ఆయన చెప్పదలుచుకుంది ఏంటి? మీ క్లాసులు నాకు ప్రేరణ కలిగించినాయి అని చెప్పదలుచుకున్నాడు. అక్కడ వర్బ్‌ని తప్పుగా రాయటం వల్ల ఏమైపోయింది? మీ క్లాసులను నేను ప్రేరణ కలిగించానని రాశాడు. చిన్న మిస్టేక్ ఇది. అదేవిధంగా ఈ అబ్బాయి చూడండి. ఈ అబ్బాయి చాలా మనకి మంచి స్టూడెంటు. మనకి ఫస్ట్ నుంచి మనకి మన సబ్స్క్రైబరు. ఇతను చూడండి. సార్ ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ సినానిమ్స్ లైక్ సమ్ వర్డ్స్ ఆర్ సైటెడ్ బిలో. సరే ప్రతి పదానికి సినానిమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్లైటన్, రీఇన్ఫోర్స్, రీకిండిల్, రీవైటలైజ్ అని ఒక 4 పదాలు ఇచ్చి సినానిమ్స్ అన్నాడు. సరే ఇతనికి నేను రిప్లై ఇచ్చాను. నాయనా ఇవి సినానిమ్స్ కాదు నాయనా అని రిప్లై ఇచ్చాను. తర్వాత ఇతనేం రాశాడు? సో ఐ పర్ప్లెక్స్డ్ విత్ దీస్ వర్డ్స్. పర్ప్లెక్స్డ్ అని చదవకూడదు, పర్ప్లెక్స్డ్ అని చదవాలి. ఆర్ సైలెంట్ అది. సో ఐ పర్ప్లెక్స్డ్ విత్ దీస్ వర్డ్స్. హౌ మెనీ షుడ్ ఐ లెర్న్ అండ్ యూస్. సో ఈ పదాలతోటి అతని ఉద్దేశం ఏంటి? విష్ణు గారు మిమ్మల్ని అడుగుతున్నా, మీరేం రాయదలుచుకున్నారు అక్కడ? ఈ పదాలు నన్ను చాలా పర్ప్లెక్స్ అంటే అర్థం ఏంటంటే కన్ఫ్యూజ్ చేయటము, బ్యాఫిల్, తర్వాత బివైల్డర్ చేయటము. అంటే మన మీద ఒక ఎటు పాలుపోయినటువంటి పరిస్థితి అనమాట. కన్ఫ్యూజ్ అయిపోతాం. దాన్ని పర్ప్లెక్స్ అంటాం, బ్యాఫిల్ అంటాం, బివైల్డర్ అంటాం, కన్ఫౌండ్ అంటాం. 100 పదాలు ఉన్నాయి. ఇవన్నీ సినానిమ్స్. కన్ఫౌండ్, CONFOUND, కన్ఫౌండ్, కన్ఫ్యూజ్ అయిపోవటం. కన్ఫ్యూజ్ అనేది మామూలుగా మనకి ఇంగ్లీష్లో ప్రవేశం ఉన్న వాళ్ళు మాట్లాడేవి. కొంచెం హైయర్ లెవెల్కి వెళ్తే బివైల్డర్డ్, కన్ఫౌండెడ్, పర్ప్లెక్స్డ్ ఇవన్నీ హైయర్ లెవెల్. సో ఇక్కడ ఏంటి? సో ఐ పర్ప్లెక్స్డ్ విత్ దీస్ వర్డ్స్. విష్ణు నీ ఉద్దేశం ఏంటి? ఈ పదాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అని కదా నీ ఉద్దేశము. నువ్వు రాసింది ఏంటో తెలుసా? ఐ పర్ప్లెక్స్డ్ విత్ దీస్ వర్డ్స్. ఇది చదవండి, ఇక్కడ రెడ్ అండర్లైన్ చేశాను. ఐ పర్ప్లెక్స్డ్ విత్ దీస్ వర్డ్స్ అంటే నీ ఉద్దేశం ఇక్కడ, నీ ఉద్దేశం ఏమో ఆ పదాలు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయని నీ ఉద్దేశం. కానీ నువ్వు రాసిన సెంటెన్స్ వల్ల అర్థం ఏంటో తెలుసా? క్లాస్ డ్యూరేషన్ చాలా ఎక్కువైంది. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాము. క్లాస్ నచ్చితే లైక్ చేయండి. ఎప్పట్లాగానే కామెంట్స్లో మీ అభిప్రాయాలు రాయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఈ క్లాసులు నచ్చి ఈ సార్ దగ్గర మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే ధైర్యము, నమ్మకం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రమ్ మై సైడ్ ఐ డోంట్ ఇన్వైట్ ఎనీబడి టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
నేను ఇక్కడ పేరెంట్ అని చెప్పటం లేదు, విద్యార్థిగా మీరు వస్తే చదువు చెప్తాను. మన వాళ్ళు ఎప్పట్లాగానే చక్కగా ప్రాక్టీస్ చేయండి. దీని నోట్స్ కూడా ఇస్తాను మీకు నెక్స్ట్ క్లాస్లో. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బై బాయ్.